ఇప్పటిదాకా ఓకే చేసిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఒకటి చేస్తున్నానండి. అంటే భద్రకాళి పిక్చర్స్‌లో ఒకటి చేస్తున్నా. అది కూడా ఫుల్ లెంత్ కామెడీ. ఓహ్! సుమన్ ప్రభాస్‌తో సుమంత్ వస్తుందా? ప్రభాస్‌తో ఓకే. వస్తుంది. ఓకే. ఆ! అందులో అది కూడా ఫుల్ లెంత్ మంచి డైరెక్టర్? కొత్తాయన. కొత్తాయనే. మంచి క్యారెక్టర్ అది గూడా. అంటే ఇప్పటిదాకా నేను చేసిన రూరల్ క్యారెక్టర్స్ ఇది కొంచెం అర్బన్ టైప్ ఓహ్! ఉంటది. ఓకే. సో, కొంచెం తేడా ఉంటది. దానికి దీనికి ఇంకా ఓకే. ఇంకా బట్ అది ముందే స్టార్ట్ అయింది కదా! 1 మ ఓ ఓ ఆ! అంటే ప్రీ వెడ్డింగ్ ముందే అదే స్టార్ట్ అదే. అయింది అంతే. నేను ప్రీ వెడ్డింగ్ రిలీజ్ ముందే స్టార్ట్ అయింది. రిలీజ్‌కి ముందే అదే. స్టార్ట్. రిలీజ్‌కి ముందే స్టార్ట్ అయింది. ఇంకా మాట్లాడుతున్నాను. ఇంకా 2, 3 ఉన్నాయి. అంటే ఇంకా ఓకే. కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నాకు ఇంకోటేందంటే ఫస్ట్ భయమేస్తుంది. అంటే ఎవలితోని అందరూ ఒకటేసారి ఫోన్‌లు చేసి మా దాంట్లో ఉన్నావు, మా దాంట్లో ఉంటే నేను ఏది ఓకే చేయాలా? ఏది మంచిది అని కొంచెం మంచిది అంటే నేనేం పెద్ద మనమేం హీరోలం గాదు. మన మీద కథలు నడవవు. అది గాదు సమస్య. కాకపోతే వచ్చిన దాన్ని కొంచెం నిలబెట్టుకోవాలి. వీడేందిరా ప్రతి దాంట్లో ఏదో వస్తుండు పోతుండు అనేది కాకుండా కొంచెం మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలన్న దాంతోనున్నా. అండ్ నేను కొంచెం ఈ థియేటర్ విజిట్స్ అవి ఇవి ఉండడం వల్ల సరే నేను ఒక 2, 3 డేస్ తర్వాత వచ్చి మాట్లాడతానన్నా. సో, అది మాట్లాడాలి. అది సంగతి. కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ప్రెజెంట్. అంటే కన్ఫ్యూషన్ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్ చేస్తే బెటర్. అంతే. ఏదో జస్ట్ అలా కనపడ్డావు. అంతే. అది ఏ యాక్టర్‌కైనా అది ఉంటది గదండీ. నేను మంచి రోల్స్‌లాగా అనిపియాలా అని జెప్పి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో గూడా ఇప్పుడు 'మనోజ్ బాజ్‌పేయి' లాంటి క్యారెక్టర్స్ చేయాలా అని ఏదో అంటే అత్యాశనే అయితది. బట్ లేదు ఉండాలి. ఆ! అట్లా అంటే కొంచెం ఛాలెంజ్డ్ రోల్స్ చేయాలని ఉంది. ఇప్పుడు నాకిది ఛాలెంజే గదా! నాకు శ్రీకాకుళం యాస అనేది ఛాలెంజే. దీన్ని కొట్టిన. ఇంకో దీనికి మించి గోదావరి చేయాలని ఉంది. రాయలసీమ యాసతోని చేయాలని ఉంది. అక్కడ బాడీ లాంగ్వేజెస్ డిఫరెంట్‌గా చేయాలని ఉంది. అట్లుంది.